A to Z Civil Works. Learn everything. ఓకే వచ్చింది వెరీ గుడ్ అమ్మా ఓకే కెమెరా అంటే కొత్త కదా కెమెరా యాక్షన్ ప్రపంచంలో అత్యధికంగా ప్యాటర్న్స్ ఉన్న సైంటిస్ట్ ఇప్పుడు వచ్చేసి టాపిక్ మనకు పీసీసీ ప్లింత్ బీమ్ పీసీసీ కంప్లీట్ అయ్యాక రాడ్ బెండింగ్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ప్లింత్ బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అండి. ఇది వచ్చేసి మన ప్లింత్ బీమ్ అవుట్ సైడ్ బీమ్ బిల్డింగ్ అవుట్ సైడ్ బీమ్. ఇవి ఇన్నర్ బీమ్స్. ఈ ఇన్నర్ బీమ్స్ వచ్చేసి ఇక్కడ మనం అవుట్ సైడ్ యూజ్ చేస్తున్నాం. ఇవి 16 mm డయా. ఇవి వీటిని ఎక్స్ట్రా బార్స్ అంటారు. ఇవి వచ్చేసి 25 యూజ్ చేస్తాం. ఇక్కడ 25 ఇక్కడ టాప్లో యూజ్ చేస్తాం. ఈ బాటమ్కి వచ్చేసరికి 16 ఎక్స్ట్రా రాడ్స్ యూజ్ చేసినాం. అండ్ 16 mm డయా మన మెయిన్ బార్స్. సేమ్ యాక్చువల్గా మనం బీమ్ స్లాబ్ బీమ్లో చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా ఈ 8 mm స్టిరప్స్, సెంటర్ 150 mm 6 inch. వీటిని వచ్చేసి హుక్స్ అంటారు. మనం ఇది అనేది హుక్ ఈ విధంగా ఉంటుంది. ఇది అనేది ఎక్కడ యూజ్ చేస్తుంటాం అంటే మనము రెండు బీమ్స్ జాయింట్, ఇక్కడ కాలం లేదు, రెండు బీమ్స్ జాయింట్ ఉన్న దగ్గర ఈ విధంగా యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చి చూస్తే మనకు కనిపిస్తుంది, ఇక్కడ వచ్చి చూపిస్తే కనిపిస్తుంది. ఈ విధంగా హుక్ అనేది యూజ్ చేస్తున్నాం. రెండు బీమ్స్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో అక్కడ ఈ విధంగా హుక్స్ యూజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మనకు పీసీసీ ప్లింత్ బీమ్ పీసీసీ. వచ్చేసి ప్లింత్ బీమ్ పీసీసీ. మన డ్రాయింగ్ ప్రకారం మన డ్రాయింగ్లో మన స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ వాళ్ళు స్ట్రక్చరల్ ఇంజనీర్స్ వాళ్ళు ఏ విధంగా అయితే మనకు డ్రాయింగ్స్ ఇస్తారో ఆ డ్రాయింగ్ యాజ్గా మనం బీమ్ సైజెస్ కానీ బీమ్ ఎక్స్ట్రా బార్స్ కానీ దీంట్లో ప్రొవైడ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ యూజ్ చేసినాం మనం 12 mm డయా యూజ్ చేసినాం. సేమ్ ఇది వచ్చేసి స్పేసింగ్ 156 inch సెంటర్ టు సెంటర్. బీమ్ సైజ్ వచ్చేసి 15 inch బీము. ఇది వచ్చేసి 1 feet బీము కట్టారు. కవర్ మేనేజ్ చేసేసుకొని మనం రింగ్ స్టిరప్స్ అనేది రెడీ చేసుకోవాలా. వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి మనకి ఎక్స్ట్రా బార్ అనేది ఇక్కడ టాప్లో 12 mm ప్రొవైడ్ చేసినాం. ఇక్కడ బాటంలో చూడండి చూసినట్టయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ 16 mm మెయిన్ రాడ్ స్ట్రేట్ రాడ్ వచ్చేసి 12 mm. మనకు అదే అలాగే అబ్జర్వ్ చేసినట్టయితే ఇది టై చేస్తుంది చూడండి బెండింగ్ వేర్. ఇది ఈ విధంగా టై చేసుకోవాలి మనకు. ఇక్కడ వచ్చేసి మనం పార్కింగ్ దగ్గర వచ్చి చూసుకున్నట్టయితే అది డౌన్లో ఉంటుంది మనకు బీము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అబ్జర్వ్ చేయొచ్చు మన నార్మల్ బీమ్ కంటే అది డౌన్లో వచ్చేస్తుంది పార్కింగ్ బీమ్. ఎందుకు పార్కింగ్ ఏరియా కాబట్టి, ఎందుకంటే మనం కార్ పార్కింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ బీమ్ వచ్చేసి మనకు డౌన్ 1 feet డౌన్లో నార్మల్ బీమ్ కంటే 1 feet డౌన్లో బీమ్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అబ్జర్వ్ చేయొచ్చు. చూసినట్టయితే ఇక్కడ కూడా మనం ప్రొవైడ్ చేసినాం 16 mm టాప్లో రాడ్స్ ఇచ్చేసినాం, బాటంలో 12 mm రాడ్స్ ఇచ్చేసినాం. ఒకసారి లేఅవుట్ అంతా చూడండి ఫ్రెండ్స్. మనది వచ్చేసి ఇది ప్లింత్ బీమ్ లేఅవుట్. మన రెయిన్ఫోర్స్మెంట్ లేఅవుట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు బాక్స్ సెంటరింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుంటాం.
అది సేమ్ మన అవుటర్ ఫస్ట్ చేసేసుకొని సెంటరింగ్ అనేది ఫిక్స్ చేసేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్గా దీంట్లో చెక్ చేయాల్సింది ఏంటంటే అవుటర్ లైన్ బిల్డింగ్ ఒక మనకు మార్కింగ్ లైన్ ఉంటే ఆ లైన్ ఫేస్తో ఉండాలా. ఎందుకంటే మనం బయటకు వెళ్ళిపోయినా లోపలికి వెళ్ళిపోయినా మళ్ళీ బిల్డింగ్ మెజర్మెంట్ తగ్గిపోతుంది, కాలం కూడా అవుతూ కావడం జరుగుతుంది. దానివల్ల మనం ఒకసారి బిల్డింగ్ మెజర్మెంట్ ప్రకారం అవుటర్ లైన్ కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దీనికి వచ్చేసరికి. ఆ విధంగా ఉంటుంది మనకు.